హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తీస్ కిచెన్. ఈరోజు వీడియోలో వేయించిన శనగలతో హెల్తీగా లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వీటిలో ఐరన్, ప్రోటీన్, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీటితో పాటు ఈ లడ్డు మరింత హెల్తీగా చేయబోతున్నాను. రోజు ఒక్క లడ్డు తిన్నారంటే రోజంతా నీరసం లేకుండా మంచి ఎనర్జీగా ఉంటారు. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నవారు, వెయిట్ లాస్ కోసం డైటింగ్ చేసే వాళ్ళకి ఈ లడ్డు చాలా బాగా పనిచేస్తుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ హెల్దీ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం ఇలా వేయించిన శనగలు తీసుకొని వీటిని ఇలా రబ్ చేస్తూ ఉంటే పైన పొట్టు అనేది ఊడొచ్చేస్తుంది. తర్వాత ఈ పొట్టు అంతా జల్లించి తీసుకోండి. శనగలు మిక్సింగ్ జార్లో యాడ్ చేసుకొని మెత్తని పౌడర్లా బ్లెండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టిన సత్తుపిండి ఉంది కదా, దాన్ని 1 కప్ వరకు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నార్మల్గా శనగపిండి లడ్డూలో అయితే శనగపిండి ఫ్రై అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. కానీ ఆల్రెడీ శనగలు కూడా ఫ్రై అయ్యే ఉంటాయి కాబట్టి సో ఈ పౌడర్ కూడా ఎక్కువ టైం ఏం పట్టదండి. ఫ్రై అవ్వడానికి ఒక 5-6 నిమిషాలు పడుతుంది. ఇలా ఈ శనగలతో ప్రిపేర్ చేసిన ఈ లడ్డు తీసుకోవడం వల్ల ఇది మన బాడీలో ఉన్న హీట్ ని తగ్గించి మంచి కూలింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. డైజెషన్ కూడా బాగా జరిగి స్టమక్ ని క్లీన్ చేస్తుంది. ఒంట్లో ఎప్పుడైనా నీరసంగా ఉన్నప్పుడు ఈ శనగలతో ప్రిపేర్ చేసిన డ్రింక్ కానీ లేదా ఈ లడ్డు కానీ చేసి తీసుకోండి. వెంటనే మంచి ఎనర్జీని ఇస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు, హెయిర్ ఫాల్ తగ్గాలి అనుకునేవారు కూడా ఈ లడ్డు ఖచ్చితంగా తినాలి. సో 5 మినిట్స్కి ఇలా బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మిక్స్ చేయగానే కొద్దిగా గీ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే ఈ కన్సిస్టెన్సీ కొంచెం పల్చగా అవుతుంది. ఇలా గీ రిలీజ్ అయ్యి పిండి బాగా సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు కూడా వేసి మరొక నిమిషం ఫ్రై చేస్తే సరిపోతుంది. గసగసాలు వేయడం వల్ల లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతేకాదు హెల్త్కి కూడా చాలా మంచిది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ కొంచెం పల్చగా అయింది, అంటే ఘీ రిలీజ్ అవుతుంది. సో ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి సత్తుపిండి తీసుకున్న కప్తోనే 1 కప్ వరకు ఫూల్ మఖానా వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. వీటితో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. స్వీట్స్, మసాలా కర్రీస్, పాయసం చేసుకోవచ్చు, లేదా ఇలా సింపుల్గా ఫ్రై చేసి కూడా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచివి. ఈ ఫూల్ మఖానాలో ప్రోటీన్, ఇంకా ఫైబర్, అలానే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. అలానే కొలెస్ట్రాల్ లెవెల్స్ని బాగా తగ్గిస్తుంది. దానివల్ల వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇవి తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. హార్ట్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేస్తుంది. బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఈ ఫూల్ మఖానాలో ఉంటాయి. సో అందరూ తప్పకుండా తీసుకోవచ్చు. ఇవి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒక 10-15 కాజు, 20 బాదం వేసుకోవాలి. తర్వాత మిగిలినవి అన్నీ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ చొప్పున పిస్తా, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే మీరు కావాలంటే పల్లీలు, నువ్వులు కూడా వేసుకోవచ్చు. బాదం తీసుకోవడం వల్ల బ్రెయిన్ హెల్త్ని డెవలప్ చేస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ని, హార్ట్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుతుంది. స్కిన్కి కూడా చాలా మంచిది. కాజులో కూడా ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈజీగా డైజెస్ట్ అవుతుంది. హార్ట్కి, కిడ్నీకి చాలా మంచిది. ఈ సీడ్స్ అన్నీ కూడా మీకు హెయిర్ ఫాల్ బాగా తగ్గడానికి, త్వరగా వెయిట్ లాస్ అవ్వడానికి, స్కిన్ గ్లోయింగ్గా ఉండడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇవి ఇలా 1 నిమిషం బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక 1/2 కప్ వరకు ఎండు కొబ్బరి వేసుకొని ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకోండి. కొబ్బరి కూడా డైజెస్టివ్ సిస్టమ్కి బాగా పనిచేస్తుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది. స్కిన్కి కూడా చాలా మంచిది. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక వేరొక ప్లేట్లోకి తీసుకోండి. వీటిని పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టండి. చల్లగా అయిన తర్వాత మిక్సింగ్ జార్లో యాడ్ చేసి మరి మెత్తగా కాకుండా కోర్స్గా బ్లెండ్ చేసి తీసుకోండి. సో మనకి కావాల్సిన సత్తుపిండి, డ్రై ఫ్రూట్ పౌడర్ 2 రెడీ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయిలో సత్తుపిండి తీసుకున్న కప్తోనే 1 కప్పు ఫుల్గా బెల్లం పౌడర్ వేసుకోవాలి. 1/2 కప్ వరకు వాటర్ కూడా వేసి బెల్లాన్ని కరిగించాలి. 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసి బాయిల్ చేసుకోండి. నేను ఇక్కడ బెల్లం పౌడర్ వేస్తున్నాను. మీరు నార్మల్ బెల్లం అయినా కూడా వేసుకోవచ్చు. బెల్లం ప్లేస్లో మీరు కావాలంటే షుగర్ అయినా లేదా పటికి బెల్లం అయినా కూడా వేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. పాకం ఏమీ రానవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగి కొంచెం స్టిక్కీగా అయితే సరిపోతుంది. బెల్లంలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది, డైజెషన్ కి కూడా చాలా మంచిది, బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది. ఇలా స్టిక్కీగా అవ్వగానే ముందుగా ఫ్రై చేసిన సత్తుపిండి వేసి మిక్స్ చేసుకోవాలి. సత్తుపిండి వేయగానే కన్సిస్టెన్సీ చాలా పల్చగా అయిపోతుంది, కానీ ఇలా మిక్స్ చేస్తూ ఉంటే వెంటనే మళ్ళీ థిక్గా అవుతుంది. ఇలా అంతా బాగా కలిసాక డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం పల్చగా అనిపిస్తుంది, ఇలా 2 నిమిషాలు ఫ్రై చేయగానే దగ్గర పడుతుంది. ఇలా కడాయి నుంచి సెపరేట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరొక బౌల్లోకి తీసుకోండి. చల్లగా అయ్యేంత వరకు లేదా లడ్డు చేయడానికి వీలుగా అయ్యేంత వరకు పక్కనుంచండి. వేడి మీద కొంచెం సాఫ్ట్గా ఉన్నట్టు ఉంటుంది, చల్లగా అయితే డ్రైగా అయిపోతుంది. ఇప్పుడు మీకు నచ్చిన సైజులో లడ్డు లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, లడ్డు చాలా నీట్గా షైనీగా ఈజీగా వచ్చేస్తుంది. గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది. మళ్ళీ నెయ్యి కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు కావాలంటే లడ్డూలా కాకుండా స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే నెయ్యి రాసిన ప్లేట్లోకి వేసుకుంటే చల్లగా అయిన తర్వాత బర్ఫీలాగా పీసెస్లా కట్ చేసుకోవచ్చు. చాలా నీట్గా పీసెస్ వచ్చేస్తాయి. నేను తీసుకున్న బెల్లం వల్ల నాకు లడ్డూలు బాగా డార్క్ కలర్లో వచ్చాయి. మీరు బెల్లం పాకం కాకుండా మఖానా ఇంకా డ్రై ఫ్రూట్స్ మిక్సీ వేశారు కదా, అప్పుడే 1 కప్ వరకు బెల్లం వేసి మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. లడ్డు అనేది ఈజీగా వచ్చేస్తుంది. కానీ ఇలా పాకం పట్టి చేసే లడ్డు టేస్టే చాలా బాగుంటుంది. స్వీట్ అంతా కూడా పర్ఫెక్ట్గా లడ్డూకి పడుతుంది. సో లడ్డు అయితే రెడీ అయిపోయాయి, చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వచ్చాయి, నోట్లో వెన్నెలా కరిగిపోతాయి. ఇంత హెల్దీ లడ్డు రోజు తిన్నారు అంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా రోజంతా యాక్టివ్గా ఉంటారు, ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఇలా ఈ ప్రాసెస్లో లడ్డు చేసి చూడండి, 10-15 డేస్ వరకు కూడా ఇంతే ఫ్రెష్గా సాఫ్ట్గా ఉంటాయి. తప్పకుండా ఈ సత్తు లడ్డు మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసి దానిలో ఉన్న ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.